నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు హాలా ఫిబ్రవరి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు తీసుకొని వచ్చారు. ఏ కార్గో 900 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, సి కార్గో 500 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, నో పోర్ట్ ట్యాక్స్, నో ఇన్సూరెన్స్, నో పికప్ ఛార్జెస్, నో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం వేల మంది ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించనుంది. 2025లో ప్రవాసులకు ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అలాగే సివిల్ సర్వీస్ బ్యూరో, సివిల్ సర్వీస్ కమిషన్ కువైట్ లో మనం చూసుకుంటే 2017 నుంచి కువైట్ లోని ప్రభుత్వ రంగంలో కువైటీకరణ, కువైటైజేషన్ అని చెప్పేసి కువైటీకరణను అమలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించి కువైటీ పౌరులకు వారి యొక్క స్థానంలో ఉద్యోగాలు కల్పిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం కూడా వేల మంది ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే మార్చి 31 తర్వాత కువైట్ లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల కాంట్రాక్టులను రెన్యువల్ చేసేది లేదని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. మార్చి 31 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాన్ని కలిగి ఉన్న ఏ ప్రవాసుడి కాంట్రాక్టులు రెన్యువల్ చేయబడవని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. 2017 సివిల్ సర్వీస్ కౌన్సిల్ రెజల్యూషన్ నెంబర్ 11 అమలులో ఉన్న అన్ని ప్రభుత్వ ఏజెన్సీలలో భర్తీ విధానాన్ని అమలు చేయడం కొనసాగిస్తూ ఉన్నట్లు సివిల్ సర్వీస్ కమిషన్ మరొకసారి తెలిపింది. రీప్లేస్మెంట్ పాలసీ ప్రారంభమైనప్పటి నుంచి కువైట్ మహిళల పిల్లలు మినహా పెద్ద సంఖ్యలో ప్రవాసుల సేవలు రద్దు చేయబడ్డాయి. మిగిలిన కొద్ది శాతం మంది ప్రభుత్వ ఏజెన్సీల అభ్యర్థన మేరకు మార్చి 31, 2025 వరకు తమ యొక్క ఒప్పందాలను రెన్యువల్ చేసుకున్నాయి. అలాగే ఉద్యోగంలో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత వాళ్ళ యొక్క కాంట్రాక్టులు రెన్యువల్ చేయమని చెప్పేసి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. దీంతో మార్చి 31వ తేదీ తర్వాత మనం చూసుకుంటే వేల మంది ప్రవాసుల ప్రభుత్వ ఉద్యోగంలో, ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో వాళ్ళ యొక్క కాంట్రాక్టులను రెన్యువల్ చేసే ఉద్దేశం లేదని చెప్పేసి వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించి వారి యొక్క స్థానంలో కువైటీ ప్రజలకు ఉద్యోగాలు కల్పించనున్నారు. మరోవైపు కువైట్ లో ఉన్న నిపుణులైతే ఈ యొక్క నిర్ణయం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్ లో కొత్త ఉద్యోగాలు సృష్టించాలి కానీ ప్రవాసులను తొలగించి ఆ యొక్క స్థానంలో కువైటీలకు ఉద్యోగాలు ఇవ్వడం మంచి నిర్ణయం కాదని చెప్పేసి కువైట్ లో కొత్త ఉద్యోగాల సృష్టి జరిగితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. కువైట్ లో ప్రవాసులు లేకపోతే కానీ కువైట్ దేశ అభివృద్ధి అసాధ్యమని చెప్పేసి కొంతమంది తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్ దేశం ఇటువంటి నిర్ణయాలతో ముందుకు వెళుతూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగంలో 100% కువైటీలు పని చేయాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.